నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే కొన్నాళ్ళుగా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాం. అంటే గతంలో అయితే వైసీపీలో చేరతారు అనుకున్నారు, కానీ తర్వాత జనసేన అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కాపు ఉద్యమకారుడు మన ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఒకటేందండి, ముద్రగడ పద్మనాభం అనగానే మనకు గుర్తొచ్చేది కాపు రిజర్వేషన్ అంశం. అవును సార్. కాపు రిజర్వేషన్ కోసం ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేశారు. ఆయన కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముద్రగడ పద్మనాభం ఉన్నట్టు ఇప్పుడు తాజాగా సమాచారం అందుతుంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది గత కొంతకాలంగా చర్చ నడుస్తూ ఉంది. నడుస్తున్నటువంటి క్రమంలో ఒకనొక సమయంలో జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారు ఆయన అని చెప్పి వినిపించింది. ఆ తర్వాత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి మరొక టాక్ వచ్చింది. లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి డోర్స్ క్లోజ్ చేశాడు అని చెప్పి కొన్ని రోజులు వినిపించింది. దీంతో అసలు ఆయన ఎటుపోతాడో తెలియదు, తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొంత ప్రచారం జరిగింది. లేదు, తెలుగుదేశం పార్టీలో తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి తాజాగా వినిపించింది. ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు ముద్రగడ పద్మనాభం అనేది ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటి హాట్ న్యూస్. ఎందుకు ఇప్పుడు మళ్ళా ఆ విధంగా వచ్చిందంటే, అనివార్యంగా ఇప్పుడు మొత్తం దారులన్నీ మూసుకుపోయాయి. ఒక ముద్రగడ పద్మనాభంకి కాదు, చేగుండి హరిరామ జోగి కూడా మూసుకుపోయినాయి దారులన్నీ. హరిరామ జోగి వాళ్ళ కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంపించాడు ఆయన. కుమారుడి భవిష్యత్తు కోసం, కుమారుడి రాజకీయ ప్రయాణం కోసం కుమారుడినేమో హరిరామ జోగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంపించాడు. ఆయన ఏమి ఇస్తాడు స్టేట్మెంటు, నేను మాత్రం చివరి వరకు ప్రాణం పోయేంత వరకు నేను జనసేనకే మద్దతు ఉంటానని చెప్పి చెప్తాడు. సో జనసేనతో ఆయనకి ప్రత్యేక సంబంధాలు లేవు. అసలు పవన్ కళ్యాణ్ అయితే హరిరామ జోగి దగ్గరికి మాట్లాడటానికి కానీ లేదంటే ఆయనతోటి మంత్రాలు సాగించడానికి ఇష్టపడలేదు. అసలు హరిరామ జోగిని అసలు పట్టించుకోవట్లే ఆయన. పట్టించుకోకపోగా తాడేపల్లిగూడెం కేంద్రంగా జరిగినటువంటి జెండా సభ వేదికగా చేసుకొని అటు హరిరామ జోగికి ఇటు ముద్రగడ పద్మనాభంకి వార్నింగ్ ఇచ్చారు. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అదే రోజు నేను డెడ్ లైన్ పెడుతున్నాను అని చెప్పి హరిరామ జోగి చెప్పాడు. ఎవరికి? జనసేన పార్టీకి డెడ్ లైన్ పెడుతున్నాను, ఇక నుంచి నేను లెటర్లో ఇక రాయదలుచుకోలేదు, అయిపోయింది, ఇక రాయను, నేను చెప్పినట్టు చేయలేదు పవన్ కళ్యాణ్, నేను పవర్ షేరింగ్ అడిగాను, పవర్ షేరింగ్ ఆయన కాకుండా 24 సీట్లే తీసుకున్నాడు, కనీసం 60 అన్నా తీసుకోకుండా అని చెప్పి హరిరామ జోగి అన్నాడు. ఆ మాట అన్నటువంటి మరుసటి రోజే ఆయన కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంపించాడు. దీంతో హరిరామ జోగి రాసినటువంటి లేఖల వెనక ఉన్నటువంటి నాటకాలు ఏంటనేది బయటపడిపోయింది. జనాలు అర్థం చేసుకున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం ఎటు వెళ్తారు అనేది చర్చ నడుస్తుంది. ఆయన కాపు ఉద్యమ నేతగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల ఆందోళన చేశారు. కాపులకు రిజర్వేషన్ కావాలి అనే దాని మీద. లాస్ట్కి ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బద్నాం చేసేంత వరకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు అధికారంలోకి దింపే వరకు పోరాడారు ఆయన. ఆ తర్వాత రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడినట్టు సందర్భం లేదు, ఉద్యమించినట్టు సందర్భం అసలు అంతకన్నా లేదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పి ఆయన అంటున్నారు. ఎక్కడికి వెళ్తారు? పవన్ కళ్యాణ్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు, హరిరామ జోగిని యాక్సెప్ట్ చేయట్లేదు, ముద్రగడ పద్మనాభాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరిని అసలు దూరంగా పెడుతుంది. తెలుగుదేశం పార్టీలో అసలు ఎంట్రీ లేదు వాళ్ళకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి యాంటీగా వాళ్ళు తెర వెనుక నుంచి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి తెర వెనుక పనిచేసేటువంటి కాపు నాయకులుగా వీళ్ళిద్దరికి ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఆ ముద్ర అనేది స్పష్టత వచ్చేసింది. ఆ ముద్ర అనేది ఇప్పటి వరకు ముసుగేసుకొని పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ముసుగు తీసి పనిచేయడానికి రెడీ అయ్యారని చెప్పి కాపుల్లోనే చర్చ నడుస్తుంది వాళ్ళిద్దరి మీద. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు జనసేన పార్టీకి దూరం అయ్యాడనంటే, ఈయన రామ మందిర ఓపెనింగ్ సందర్భంగా ఈయన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కలవలేదు, ముద్రగడ పద్మనాభాన్ని కలవలేదు. అందుకే నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి చెప్తున్నాడు ముద్రగడ పద్మనాభం. అంటే రీజను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రీజన్ ఏంటంటే, జస్ట్ కలవకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి కలుస్తానన్నాడు, కలవలేదు, కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పేటువంటి లాజిక్. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు
హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఎప్పటి నుంచి లైజనింగ్లో ఉన్నారు. ఒకవేళ లైజనింగ్లో లేకపోతే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అడిగినట్టు ఎందుకు అడగరు రిజర్వేషన్, కాపు రిజర్వేషన్ సంబంధించి? ఇప్పుడు కాపు రిజర్వేషన్ అనేది అసలు అవసరమా అనేది వంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభంను తీసుకుంటే కనుక పార్టీలో రేపు కాపు రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొస్తారు. ముద్రగడ పద్మనాభంను ఏ పార్టీ అయితే తీసుకుందో ఆ పార్టీ కాపు రిజర్వేషన్కి అనుకూలంగా తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది చేస్తే బీసీలు మొత్తం ఆ పార్టీలో ఉండరు. ఈ ఈక్వేషన్ ఆల్రెడీ 2019లో కనిపించింది. తెలుగుదేశం పార్టీ దెబ్బతింటానికి కారణం కూడా అదే. సో ఆ కోణం నుంచి ఆలోచించి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టాడు. కారణం ఏంటి? వీళ్ళిద్దరిని తీసుకుంటే కనుక కాపు ముద్ర పడిపోతుంది పార్టీ మీద. ప్లస్ 5% రిజర్వేషన్ అనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ అదే కనుక పెడితే బీసీలందరూ దూరం అయిపోయే అవకాశం ఉంది. సో దాంతో కూటమి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే వీళ్ళిద్దరిని కంప్లీట్గా దూరంగా పెట్టేస్తున్నారు. కాపు రిజర్వేషన్ అనేది ఇది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పి తప్పించుకుంటున్నాడు. 2019లో కూడా ఇదే చెప్పి తప్పించుకొని బీసీలను తమ వైపు తిప్పుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. సక్సెస్ అయ్యారు. కానీ ఆ పొరపాటు మరొకసారి చేయకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతుంది. జనసేన కూడా జాగ్రత్త పడుతుంది. ఎందుకనంటే జనసేన మీద మొదటి నుంచి కూడా కాపు ముద్ర ఉంది. కాపు సామాజిక వర్గం ముద్ర ఉంది. ఆ కాపు సామాజిక వర్గం ముద్ర నుంచి బయటపడాలి. ఆయన పార్టీ మూల సిద్ధాంతం ఏంటి? అది కులాలను కలిపే మతాల ప్రస్తావన లేని రాజకీయాలు అనేది వాళ్ళ మూల సిద్ధాంతం, జనసేన యొక్క మూల సిద్ధాంతం. కాబట్టి ఆ మూల సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలి ఆ పార్టీ అంటే ఈ కాపు రిజర్వేషన్ కోసం పోరాడేటువంటి ఉద్యమకారుల్ని చేర్చుకోకూడదు. ఒకవేళ చేర్చుకుంటే కనుక దీన్ని మేనిఫెస్టోలో పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కాపు ముద్ర పడిపోతుంది పార్టీ మీద. అంతిమంగా జనసేన మునిగిపోవడంతో పాటు జనసేనతో కలిసి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళిద్దరిని దూరంగా పెట్టారు. సో ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు. అటు తెలుగుదేశం పార్టీలో ఆప్షన్ లేదు ముద్రగడ పద్మనాభంకి, వైఎస్ఆర్ జనసేనలో లేదు. ఇప్పుడు ఉన్న ఒక ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వచ్చారు వాళ్ళు ఇండైరెక్ట్ గా. ఇప్పుడు డైరెక్ట్ గా పనిచేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందుకే రేపు మాపు జగన్మోహన్ రెడ్డి కలిసి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి ముద్రగడ పద్మనాభం సిద్ధం అవుతూ ఉన్నారు. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని సిద్ధంగా ఉండమన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ప్రాథమికంగా ఏంటంటే పిఠాపురం నుంచి పోటీ చేయాలి అనేది జనసేన పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో పిఠాపురం అనేది సేఫెస్ట్ ప్లేస్ అని. అదే పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే జరిగితే కనుక ముద్రగడ పద్మనాభం వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఎన్నికల యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కాపులు ఎటేస్తారు అనేది ఒక ప్రశ్న. కాపు ఓట్ బ్యాంక్ని చీల్చడమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. అది చీల్చగలిగితే రాబోయేటువంటి రోజుల్లో మరోసారి అవకాశం వస్తుంది అనేది ఆయన యొక్క ఆశ. సో దీంట్లో భాగంగా జరుగుతున్న రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అనే అతన్ని ఒక పావుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం, ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ అనే అంశాన్ని తాకట్టు పెట్టేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అనేది తాజాగా తెలుస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి సమాచారం. సో ఈ పరిణామం కాపు ఓట్ బ్యాంక్ని చీల్చే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. కానీ రాబోయేటువంటి ఎలక్షన్స్ ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు వీటి ప్రాతిపదికన జరిగేటువంటి అవకాశం లేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కాన్సెప్ట్లోనే వచ్చే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ లోపుగా ఇవన్నీ కూడా కొంతమేరకు ప్లే చేస్తుంటారు వీళ్ళు రాజకీయ నాయకులు. బట్ అంతిమంగా ఏంటంటే పబ్లిక్ చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివిగల వాళ్ళు. తెలంగాణ సమాజం మనం చూసాం, తెలంగాణ ఓట్లు చూసాం, తెలంగాణ రిజల్ట్ చూసాం. కాబట్టి పబ్లిక్ ఎప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటుంటారు. కాబట్టి అంత తక్కువగా ప్రజలను అంచనా వేసి ఈ కులాలు, మతాలు, ప్రాంతాల భావోద్వేగాల మధ్య ఓట్లు సంపాదించుకోగలమని అంటే అది సాధ్యపడేటువంటి అంశం అయితే కాదు.